రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాల మీద నిర్బంధాన్ని ప్రయోగించడం ద్వారా ఉద్యమాలు లేకుండా చేయాలి, ఒక భయోత్పాతాన్ని సృష్టించాలి అని చాలా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి దానిలో భాగంగానే ఇవాళ ఈ అప్పలరాజు గారు ఏదైతే ఉందో రైతు సంఘం నాయకులు, ఆయనకి ఏ విధమైనటువంటి నేర చరిత్ర లేదు, అయినా సరే ఆయన్ని పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్టు అసలు ఎవరికి వర్తిస్తుంది ఏమిటనేది కనీసమైనటువంటి జ్ఞానం లేకుండా ఇక్కడ పోలీసు వ్యవహరించడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం. దీన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ ఉన్నటువంటి నాయకుల్ని, ప్రజా ఉద్యమాల్ని పరిరక్షించాలి, ప్రజల యొక్క హక్కులను పరిరక్షించాలి అనే ధ్యేయంతో పనిచేసేటటువంటి అప్పలరాజు లాంటి నాయకుల్ని అరెస్ట్ చేయటం తీవ్రమైనటువంటి విషయమని ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. అన్కండిషనల్గా ఆయన్ని వెంటనే విడుదల చేయాలి అని, అదేవిధంగా యువజన నాయకులు, విద్యార్థి నాయకుల మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, రౌడీ షీట్లు ఎవరి మీద ఓపెన్ చేస్తారనేది కనీసమైనటువంటి జ్ఞానం ఉండాలి కదా. నిస్సిగ్గుగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆ విధమైనటువంటి యువకులను కూడా బలిపశువులను చేసేటటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మేము ఖండిస్తున్నాం. నా పేరు మర్రెడ్డి వెంకటరెడ్డి, ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.